ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని అధికారులకైతే దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేందుకు కోసం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కింద కూర్చుని రాసే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకోకుండా విద్యార్థులు చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి ఫలితాలు సాధించడం కోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మన ఒంగోలులోని బీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్ల గురించి అసలు ఏ విధంగా ఎగ్జామ్స్ జరగబోతున్నారు కూడా ఇక్కడ అబ్జర్వర్ అవుతున్నారు. వారు మాట్లాడి తీసుకుపోతాం. సార్ చెప్పండి, విద్యార్థుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎగ్జామ్స్ సజావుగా రాసేయడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇక్కడ 10వ తరగతి విద్యార్థులు 168 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. పిల్లలకి ఎటువంటి అసౌకర్యం అంటూ ఏం లేదు. ఇక్కడ బ్రహ్మాండంగా అందరూ కూడా మంచి బెంచెస్ ఉన్నాయి. అట్లాగే ప్రతి రూముకు కూడా ట్యూబ్ లైట్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి ఉన్నాయి. అట్లాగే బాత్రూమ్స్ కూడా బాగున్నాయి నీట్గా. ఎటువంటి అసౌకర్యానికి గురయ్యే ప్రశ్న లేదు. ఇక్కడ బ్రహ్మాండంగా మంచి వాతావరణంలో పిల్లలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లలు పరీక్ష రాస్తున్నారు. చాలా సంతోషం. సమయం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు గ్రేస్ టైం ఏమైనా ఉందా? ఏ సమయం నుంచి మీరు లోపలికి అలౌ చేయడం జరుగుతుంది? ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్ జరుగుతుందండి. పిల్లలు 10 గంటల వరకు కూడా పరీక్షకి అలౌ చేస్తాము. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 10 గంటల వరకు కూడా రావచ్చు. అయితే మేము పిల్లల్ని ముందుగానే 1 గంట ముందుగానే అలౌ చేస్తున్నాం. ఈరోజు మొదటి రోజు కాబట్టి మొదటి రోజు ఎక్కడైతే విద్యార్థి ఏ సీట్లో అయితే కూర్చొని రాస్తాడో పరీక్షలు అయిపోయేంత వరకు కూడా అదే సీట్లో కూర్చొని పిల్లలు జంబ్లింగ్ ఏం లేదు. పరీక్షలు అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి మొదటి రోజు కన్ఫ్యూజన్ లేకుండా పిల్లల్ని ముందుగానే మేము 1 గంట ముందుగానే అలౌ చేసాము ఆ సీటు చూసుకోవడానికి. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండంగా మంచి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారు పిల్లలు. ఇది మొత్తానికి కూడా 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసేయడం కోసం కూడా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లోనే చూస్తూనే ఉన్నాము. విద్యార్థులు ఉదయకాల సమయం నుంచి ఎగ్జామ్స్ రాసేందుకు కూడా బారులు తీరున్నారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న 618 పాఠశాలకు సంబంధించి 29,602 మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్స్ అటెండ్ కానున్నారు. దీనికోసం అని చెప్పేసి అధికారులు 183 కేంద్రాలను అంటే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 6 సంస్థాత్మక ప్రాంతాల్లో 6 సిట్టింగ్ స్క్వాడ్లు, అదేవిధంగా 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు కూడా విద్యార్థులు 1 గంట సమయం ముందు నుంచే ఎగ్జామ్ హాల్కి ఎలా అయ్యేది కోసం కూడా ఒక అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరిగేటువంటి ఎగ్జామ్స్ సజావుగా రాసేదాని కోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. కావాల్సిన ఇన్విజిలేటర్ సిబ్బంది, అదేవిధంగా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం బోర్డులో చూస్తున్నాము హాల్ టికెట్ నెంబర్స్ నుంచి ఏ రూమ్లో ఎంతమంది ఎక్కడ రాస్తున్నారు, ఆ కేంద్రాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇక్కడ వివరాలు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. ఒక ట్యూటర్ కూడా ఉన్నారు. విద్యార్థులు వచ్చేవారికి అంటే ఏ రూమ్ ఎక్కడ ఉంది, ఏ రూమ్కి ఏ హాల్ టికెట్ నెంబర్ వల్ల ఏ రూమ్కి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏ సెంటర్ నుంచి వస్తున్న వారికి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారనే విషయం కూడా తెలియజేసే కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఎగ్జామ్ సమయానికి 1 నిమిషం ఆలస్యం అయితే లోపలికి అలౌ చేయని పరిస్థితి నుంచి కనీసం అర్ధగంట సమయం కూడా ఇచ్చి అంటే 10 వరకు కూడా లోపలికి అలౌ చేసేదానికోసం అయితే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా హాల్ టికెటే ప్రామాణికంగా కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేదానికోసం కూడా విద్యార్థులకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. కాబట్టి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసి మంచి ఫలితాలు సాధించాలి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు పూర్తిగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు కోరుకున్న పరిస్థితి అయితే ఒంగోలు నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.